సో ఇందాకే ఒక న్యూస్ చూశాను. మదనపల్లి దగ్గర, మదనపల్లి అండి, మదనపల్లి నుంచి పుంగనూరు దగ్గర అనమాట. పుంగనూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి 6 ఇయర్స్ అమ్మాయి ఒక 2 డేస్ నుంచి వెతుకుతున్నారు, పాపం దొరకలేదు అంటున్నారు. బట్ ఎస్టర్డే అనుకుంటా, నిన్న చెరువులో చనిపోయి శవమై తేలిందంట అండి. అసలు ఏం జరుగుతోంది, ఎక్కడ వెళ్తున్నారు? పేరెంట్స్ మీరు దయచేసి పిల్లల్ని కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా మీ దగ్గర ఉంచుకోండి. అసలు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, మనం నక్కల మధ్యలో చెప్తానులే, అడవిలో ఉన్నా బతుకుతామేమో కానీ ఇలాంటి సమాజంలో అస్సలు అసలు బతకలేము. అసలు ఏం జరిగిందో, ఏమన్నా గొడవలు అలా ఉండి పిల్లల మీద ఏమన్నా చూయించారో అసలు ఇంకా పోలీస్ క్లారిటీ ఇవ్వలేదు. సో ప్లీజ్ దయచేసి బీ కేర్ఫుల్. అసలు చూడండి, చిన్న పాప ఆఫియానో సంథింగ్ ఏదో పాపం ఈరోజు మదనపల్లిలో ర్యాలీ. నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నానంటే, నేను ఒక మదనపల్లి అమ్మాయిని కాబట్టి రియాక్ట్ అవుతున్నాను. ప్లీజ్ ప్లీజ్ ఇలాంటి వీడియోస్ మోర్ అండ్ మోర్ మీరు లైక్ చేసి చాలామందికి షేర్ చేస్తేనే యూజ్ఫుల్. చూడండి, వాళ్ళందరూ ముస్లిం బ్రదర్స్ అందరూ కలిసి న్యాయం కోసం పోరాడుతున్నారు మదనపల్లిలో. సో ప్లీజ్ ప్లీజ్ దయచేసి నెగ్లెక్ట్గా లేకుండా పేరెంట్స్ దయచేసి, తల్లి మెయిన్, తల్లి ఎక్కడికి వెళ్ళకమ్మా, పాపను వదిలేసి. అది అన్న కావచ్చు, మామ కావచ్చు, అన్న కావచ్చు, తండ్రి కూడా కావచ్చు. దయచేసి మన బిడ్డ మనకు బరువు కాదు. ఒక్క సెకండ్ కూడా వదిలినా, ఒక్క సెకండ్ వదిలినా ఇలా జరుగుతుంది. దయచేసి దయచేసి మేల్కొనరా. అసలు చాలా బాధగా ఉంది. అమ్మాయి, చిన్న అమ్మాయి, అసలు వాళ్ళ పేరెంట్స్ బాధ తలుచుకోలేము అసలు.